be strong. ఓకే, పేపర్ 2 సెకండ్ ఇయర్ పర్పస్కి పేపర్ 2 వచ్చేసి మనకి డొమెస్టిక్ అప్లయన్సెస్ అండ్ రీవైండింగ్. డొమెస్టిక్ అప్లయన్సెస్ అండ్ రీవైండింగ్. ఓకే, ఇది మనకు పేపర్ 2 వచ్చేసి. నెక్స్ట్ దీంట్లో ఉన్న టాపిక్స్ ఏంటి ఒకసారి చూద్దాం. ఇంట్రడక్షన్ టు డొమెస్టిక్ అప్లయన్సెస్. ఇంట్రడక్షన్ టు డొమెస్టిక్ అప్లయన్సెస్. అసలు డొమెస్టిక్ అప్లయన్సెస్ అంటే ఏంటి, దానికి ఇంట్రడక్షన్ ఏంటి అంటే మామూలుగా ఏంటంటే మనకి డొమెస్టిక్ నథింగ్ బట్ మనం ఇళ్ళల్లో యూజ్ చేసేటివి, మనకి ఇళ్ళల్లో యూజ్ చేసే అప్లికేషన్స్ అన్నింటినీ మనం ఏమంటాము, డొమెస్టిక్ అప్లయన్సెస్ అని చెప్పేసి చెప్తాము. ఏమంటాము, డొమెస్టిక్ అప్లయన్సెస్ అని చెప్పేసి చెప్తాం. సరే, మరి ఇంట్రొడక్షన్ అని చెప్తున్నాం కదా, ఇంట్రొడక్షన్లో ఏముంటుంది, డొమెస్టిక్ అప్లయన్సెస్ నథింగ్ బట్ మన ఏమైంది, ఫ్రిడ్జ్ కానీ కూలర్ కానీ మనకి ఇంట్లో యూజ్ చేసే మిక్సర్ గ్రైండర్ కానీ ఇవన్నీ మనం ఏంది డొమెస్టిక్ అప్లయన్సెస్ కిందికి వస్తుంది. ఓకే, దీనిలో ఏమేమి ఉంటాయి, ఎలాంటి అంటే నథింగ్ బట్ ఏమేమి మెటీరియల్స్ ఉంటాయి, ఎలా కన్స్ట్రక్ట్ చేస్తారనేదే మనకి ఈ సబ్జెక్టు యొక్క ఉద్దేశం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి హీటింగ్ అప్లయన్సెస్. హీటింగ్ అప్లయన్సెస్ అంటే ఏంటి, మనకి వేడి చేసే అప్లయన్సెస్ ఏమేమి ఉంటాయి దానిల గురించి. అంటే నథింగ్ బట్ గీజర్ అన్న కావచ్చు, లేదా మనకి హీటర్ అన్న కావచ్చు, లేదా మనకేంది రూమ్ హీటర్ అని కూడా మనకు దొరుకుతుంది, అది కూడా కావచ్చు. మరి దాంట్లో ఏమేమి మెటీరియల్స్ ఉపయోగించుకుంటాము, ఏ మెటీరియల్ ఎలా కనెక్ట్ చేసుకుంటాము, ఎలా అది వర్క్ చేస్తుంది, ఎలా ఇది చేసుకుంటా అంటే నథింగ్ బట్ ఎలా వర్క్ చేస్తుంది, దాని యొక్క కెపాసిటీ ఏంది, మనం ఎక్కడెక్కడ ఉపయోగించుకుంటాము, దాంట్లో ఉండే మెటీరియల్స్ ఏమేమి మెటీరియల్స్ యూజ్ చేసుకుంటాం అనేది మనం ఇక్కడ హీటింగ్ అప్లయన్సెస్లో మనము తెలుసుకుంటాము. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మోటరైజ్డ్ అప్లికేషన్ డొమెస్టిక్ అప్లయన్సెస్. మోటరైజ్డ్ డొమెస్టిక్ అప్లయన్సెస్. మోటరైజ్డ్ డొమెస్టిక్ అప్లయన్సెస్ నథింగ్ బట్ మనకి ఏ మెటీరియల్ అయితే తీసుకుంటామో, నథింగ్ బట్ ఏదైతే డొమెస్టిక్ అప్లికేషన్స్ యూజ్ చేసే అప్లయన్సెస్ ఉంటాయో, అంటే ఏదైతే పరికరాలు ఉంటాయో ఆ పరికరాలు దాంట్లో ఏ మోటార్లు అనేది ఉపయోగిస్తాము, మోటార్లు ఉపయోగించే పరికరాలు ఏమిటి, ఆ దాంట్లో ఏ మోటార్లు ఉపయోగిస్తామనేది మనకి ఇది మోటరైజ్డ్ డొమెస్టిక్ అప్లయన్సెస్లో తెలుసుకుంటాం. నథింగ్ బట్ మనకి ఏంది సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్లు కానీ డీసీ మోటార్లు కానీ ఇవి మనం ఉపయోగించే మోటరైజ్డ్ అప్లికేషన్. నథింగ్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే మనకి ఇళ్ళలో ఉపయోగించే గ్రైండర్లో తీసుకుంటే దాంట్లో ఒక మోటార్ ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ మనకి మోటార్స్ తీసుకుంటాం, మనం వాటర్ కొట్టడానికి దాంట్లో కోసం యూజ్ చేస్తాం, దాంట్లో కూడా మనకి మోటార్ అనేది ఉంటుంది. సో అవి ఏమేమి దాంట్లో ఎలా ఉపయోగించుకుంటాం అనేది మనం ఇక్కడ తెలుసుకుంటాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి అదర్ అప్లయన్సెస్. అదర్ అప్లయన్సెస్ అంటే ఏమేమి, అదర్ అప్లయన్సెస్ అంటే నథింగ్ బట్ మనకు లైట్స్ కానీ ల్యూమినెస్ కానీ అంటే నథింగ్ బట్ లైట్స్ కానీ ఫ్యాన్స్, లైట్స్, డిశ్చార్జ్ ల్యాంప్స్ ఇవన్నీ మనకి అదర్ అప్లయన్సెస్ కిందకి వస్తుంది. రీఛార్జబుల్ బ్యాటరీస్, వోల్టేజ్ స్టెబిలైజర్స్, ఎలక్ట్రిక్ బెల్ ఇవన్నీ మనకి ఏంది అదర్ అప్లయన్సెస్ దాంట్లోనే వస్తుంది. దాంట్లోనే మనకి ఏంది యూపీఎస్ దాంట్లో గురించి కూడా మనము తెలుసుకుంటాం. నథింగ్ బట్ మనకు అదర్ అప్లయన్సెస్లో మనం ఏం తెలుసుకుంటాము, ఇన్కాండెసెంట్ బల్బు గురించి, ఇన్కాండెసెంట్ బల్బు గురించి, అట్ ద సేమ్ టైమ్ మనకి యూపీఎస్ గురించి, అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై మనకి ఇళ్లలో యూజ్ చేసుకుంటాం కదా ఇన్వర్టర్ దాంట్లో గురించి, సపోజ్ స్టెబిలైజర్స్ గురించి. స్టెబిలైజర్ మనం ఆల్రెడీ వినింటాం, ఎక్కడ ఉపయోగించుకుంటాం అంటే టీవీస్ లేదా ఫ్రిడ్జెస్ దగ్గర మనం ఉపయోగించాం. రీజన్ ఏంది, స్టెబిలైజర్స్ యూజ్ చేసేది అంటే మనకి ఏంది ఎప్పుడైనా సరే బై మిస్టేక్ ఫ్లక్చుయేషన్, వోల్టేజ్ ఫ్లక్చుయేషన్ అయినప్పుడు అది మన దగ్గర ఉన్న ఫ్రిడ్జ్ కానీ టీవీ కానీ చెడిపోకుండా ఉండడానికి మనం ఏం చేస్తాము, ఇది స్టెబిలైజర్స్ అనేది ఉపయోగించుకుంటాము. ఓకే, మరి ఇన్వర్టర్స్ పర్పస్ ఏంటి అంటే మనకి ఏంది ఆటోమేటిక్గా మనకి ఏంది ఎప్పుడైనా పవర్ పోయినప్పుడు మనకు అంటే నథింగ్ బట్ ఇంట్లో కరెంట్ పోయిందంటే ఇంట్లో కరెంట్ పోయినప్పుడు ఆటోమేటిక్గా మనకి ఏమవుతుంది, ఆటోమేటిక్ పవర్ ఆఫ్ అయిపోతుంది, ఏదైనా పని చేసుకోవాలంటే పని చేసుకున్నాం. మరి ఇన్వర్టర్ ఏం పని చేస్తుంది అంటే ఎప్పుడైతే మనకు పవర్ ఉన్నప్పుడు ఈ ఇన్వర్టర్ ఏం చేస్తుంది, కన్వర్టర్ లాగా మారి అక్కడ ఉన్న బ్యాటరీలో మనకి ఎనర్జీని స్టోర్ చేస్తుంది, పవర్ని స్టోర్ చేస్తుంది. స్టోర్ చేసి ఎప్పుడు అయితే కరెంట్ వెళ్ళిపోతుందో అంటే లేదా కరెంట్ అనేది కట్ ఆఫ్ అయిపోతుందో అంటే పవర్ అనేది పోతుందో అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఇది ఇన్వర్టర్ లాగా మారి మనకి ఏం చేస్తుంది, మళ్ళీ సప్లై అనేది ఆ బ్యాటరీ నుంచి మనకి
సప్లై అనేది ఇస్తుంది. దానివల్ల మనకి ఏంది ప్లస్ ఏమవుతుంది అంటే మనకి ఎప్పుడు కరెంట్ అనేది ఉంటుంది, అంటే నథింగ్ బట్ పవర్ అనేది మనకి ఇళ్ళల్లో ఎప్పుడు ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి జనరల్ ప్రొసీజర్ ఫర్ వైండింగ్ అండ్ రీవైండింగ్. జనరల్ ప్రొసీజర్ ఫర్ వైండింగ్ అండ్ రీవైండింగ్. మరి వైండింగ్ అంటే ఏంది, రీవైండింగ్ అంటే ఏంది? వైండింగ్ మనకి నథింగ్ బట్ రీవైండింగ్, రీవైండింగ్ ఏంటంటే మనకి నథింగ్ బట్ ఏదైనా మోటార్ అప్లయన్సెస్ తీసుకున్నా లేదా ఏదైనా వేరే ఏదైనా మెటీరియల్ తీసుకున్న పంపు, మనకి మామూలుగా మోటార్ అప్లయన్సెస్ తీసుకుంటే ఫ్యాన్స్ కానీ సింగిల్ ఫేజ్ అయినా కానీ 3 ఫేజ్ అయినా కానీ ఏదన్నా మోటార్స్ తీసుకుంటే ఆ మోటార్లలో వైండింగ్ ఏ విధంగా పెడతాము అంటే నథింగ్ బట్ మామూలుగా ఏంటంటే మనకి ఇది మనకు మామూలుగా ఎగ్జాంపుల్గా మోటార్ తీసుకుంటే, మోటార్ అనుకుంటే ఈ మోటార్లలో స్లాట్స్ అనేటివి ఉంటాయి, మనకి స్లాట్స్ అనేటివి ఉంటాయి. ఈ స్లాట్స్లలో మనం ఏం చేస్తాము, వైండింగ్స్ అనేటివి పెట్టుకుంటాం. ఈ వైండింగ్లలో మనకి సపోజ్ కనెక్షన్ ఇచ్చుకుంటే అంటే ఈ స్లాట్స్లలో వైండింగ్స్ ఎలా పెట్టుకోవాలి, అట్ ద సేమ్ టైం వైండింగ్కి ఏమైనా తేడా ఉంటుందా, అండ్ రీవైండింగ్ నథింగ్ బట్ ఎప్పుడైనా సపోజ్ మోటార్ కాలిపోవడమో లేకపోతే మోటార్ ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే మళ్ళీ మనం ఏం చేస్తాం, రీవైండింగ్ అంటే వైండింగ్ తీసేసి ఆల్రెడీ ఉన్న వైండింగ్ని మనం ఏం చేస్తాము తీసేసి ఇంకో వైండింగ్ ఇచ్చేయడం. ఎలా చేస్తాము, ఎలా ఫిక్స్ చేయాలి అంటే ఎలా మనం వైండింగ్ చేయాలి, ఒక్కొక్క స్లాట్కి ఎన్ని నెంబర్ ఆఫ్ టర్న్స్ అనేది తీసుకోవాలి అంటే ఎన్ని చుట్లు తీసుకోవాలి అనేది కూడా మనము ఇక్కడ వైండింగ్ అండ్ రీవైండింగ్ దానిలో మనము తెలుసుకుంటాము. ఓకే, నెక్స్ట్ వచ్చి అట్ ద సేమ్ టైమ్ వైండింగ్ అండ్ రీవైండింగ్ ఏ మెటీరియల్ ఉపయోగించుకుంటాం, కాపర్ మెటీరియల్ తీసుకుంటాం మనం కామన్. కాకపోతే మోటార్కి కానీ ఇంకో మోటార్కి కొంత చేంజ్ అనేది ఉంటుంది. ఆ చేంజింగ్ ఏంది అనేది మనము దీనిలో చూస్తున్నాం. అంటే నథింగ్ బట్ ఒక్కొక్క మోటార్కి ఒక్కొక్క రేటింగ్ ప్రకారం ఒక్కొక్క ఎన్ని నెంబర్ ఆఫ్ టర్న్స్ అనేటివి కూడా మనం ఇక్కడ క్యాలిక్యులేట్ అనేది చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి డీసీ మెషిన్ వైండింగ్. డీసీ మిషన్ వైండింగ్ మామూలుగా డీసీ యాక్చువల్గా వైండింగ్ రీవైండింగ్ చెప్పుకున్నాం కదా, వైండింగ్లలో మనకి డీసీకి వేరేగా ఉంటుంది, ఏసీకి కొంత వేరేగా ఉంటుంది. సో మనకి ఏంది అందుకే సపరేట్ టాపిక్స్ చెప్పుకున్నాము, డీసీ మిషన్ వైండింగ్, ఏసీ మిషన్ వైండింగ్. ఓకే, డీసీ మిషన్ దాంట్లో ఎలా వైండింగ్ చేస్తాము, ఏసీ మిషన్ దాంట్లో ఎలా వైండింగ్ చేస్తాము అనేది కూడా మనం పెట్టుకోవాలి. ఎందుకు రీజన్ ఏంటంటే డీసీ మిషన్కి ఏసీ మిషన్కి కొంత తేడా ఉంటుంది. డీసీ మిషన్కి ఏసీ మిషన్కి మనకి ఏముంటుంది, తేడా అనేది ఉంటుంది. అంటే నథింగ్ బట్ మన మిషన్లలో ఏం చేస్తామంటే కొన్నిటి దగ్గర మనం ఎలక్ట్రో మ్యాగ్నెట్స్ ఉపయోగిస్తాము, కొన్నిటి దగ్గర మనము డైరెక్ట్గా పవర్ఫుల్ మ్యాగ్నెట్స్, డైరెక్ట్ మ్యాగ్నెట్స్ అనేది ఉపయోగిస్తున్నాం. ఎలక్ట్రో మ్యాగ్నెట్స్ అంటే ఏంటి, మనం ఎప్పుడైనా సప్లై ఇస్తామో అప్పుడు మనకి మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనేది ఉత్పత్తి అవుతుంది. దానిలోనే మనం ఏమేమంటాము, ఎలక్ట్రో మ్యాగ్నెట్స్ అంటాం. మామూలు మ్యాగ్నెట్స్ అంటే ఏంటి, మామూలు మ్యాగ్నెట్స్ తీసుకొచ్చి పెట్టడం వల్ల కూడా మనకి మ్యాగ్నెట్స్ అనేవి కూడా డిజైన్ చేసుకోవచ్చు. ఓకే, మనకి డీసీ మిషన్లలో వైండింగ్లలో ఈ డీసీ మిషన్ వైండింగ్లలో మనకి ఏంది వైబీ అని చెప్పేసి బ్యాక్ పిచ్, ఫ్రంట్ పిచ్ ఇవి మనం క్యాలిక్యులేట్ చేసి ఈ క్యాలిక్యులేషన్ ప్రకారమే మనం వైండింగ్ అనేది పెట్టుకోవాలి. అట్ ద సేమ్ టైం పోల్ డిజైనింగ్ కూడా, అంటే పోల్స్ కూడా మనం ఎలా పెట్టుకోవాలనేది కూడా మనము తెలుసుకున్నాం. అంటే ఎన్ని వైండింగ్లకి ఒక పోల్ రావాలి, ఎన్ని వైండింగ్లకి ఏ పోల్ రావాలి అనేది కూడా మనం ఇక్కడ డిజైన్ చేసుకుంటాము. ఓకే, అట్ ద సేమ్ టైం ఏసీలలో కూడా మనము సేమ్ అలానే డిజైన్స్ చేసుకుంటాము. ఓకే, ఇది మనకి చాప్టర్ అంటే పేపర్ 2లో ఉండే మెయిన్ 7 చాప్టర్స్. మనకి ఇంపార్టెంట్గా వచ్చేసి డొమెస్టిక్ అప్లయన్సెస్లో దాంట్లోనే మనం ఉపయోగించే ఏమేం మెటీరియల్ అనేది ఐదట్ మేబీ మిక్సర్ కావచ్చు, ట్యూబ్స్ కావచ్చు, ఫ్యాన్స్ కావచ్చు, మనకి డొమెస్టిక్ అప్లయన్సెస్, ఇవన్నీ డొమెస్టిక్ అప్లయన్సెస్. వేరే హీటింగ్ అప్లయన్సెస్ మనకి ఏంది, హీటర్, గీజర్, ఓకే, రూమ్ హీటర్, ఐరన్ బాక్స్, ఇవి మనకి. నెక్స్ట్ వచ్చేసి మోటార్ అప్లయన్సెస్ ఏంది, మోటార్స్ ఉంటాయి మనకి, వాటర్ మోటార్స్ కానీ, ఓకే, మనకి సేమ్ గ్రైండర్స్ కానీ, ఇవి ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఓకే, ఇవి మనకి ఉండే టాపిక్ డొమెస్టిక్ అప్లయన్సెస్ అండ్ రీవైండింగ్ దాంట్లో మనం చెప్పుకోబోయే టాపిక్స్ వచ్చేసి ఇవి. ఓకే.